అప్లికేషన్స్ అన్నింటికి డేటాబేస్ రన్ అవటం అనేది చాలా కామన్ యాక్టివిటీ. ఎందుకంటే అసలు మీరు ఫ్లిప్కార్ట్లోకి లాగిన్ అయ్యారనుకోండి, ఏమేమి కేటగిరీ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి అని చూపించేది ఆ డేటా వచ్చేది డేటాబేస్ నుంచే. మీరు ప్లేస్ చేసే ఆర్డర్స్ డేటా స్టోర్ అయ్యేది డేటాబేస్ లో. ఆ ఆర్డర్ని ట్రేస్ చేసుకుంటే ట్రాక్ చేసేది మళ్ళీ డేటాబేస్ నుండి. ఇలా ప్రతి యాక్టివిటీ కూడా మనకి డేటాబేస్ నుంచి జరుగుతుంది. ఈ డేటాబేస్ అనే కాంపోనెంట్ లేకపోతే అసలు మీ ప్రాజెక్ట్ అనేది ఏమి రన్ అవ్వదు. ఇవాళ రన్ అయ్యే మేజర్ ప్రాజెక్ట్స్ మొత్తం కూడా మనకి డేటాబేస్ మీద డిపెండ్ అయ్యి రన్ అయ్యే, ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. కాబట్టి డేటాబేస్ మీ ఆర్కిటెక్చర్ లో డేటాబేస్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ కాంపోనెంట్. ఇప్పుడు మీ జీమెయిల్ తీసుకున్నారు, జీమెయిల్లో సెంట్ ఐటమ్స్, రిసీవ్ ఐటమ్స్, ఓకేనా, ఇవన్నీ ఆ డేటా అంతా ఎక్కడి నుంచి వచ్చేది? డేటాబేస్ నుంచి. మీరు ఎవరికి మెయిల్ పంపించారు, ఎన్ని గంటలకు పంపించారు, టూలో ఎవరున్నారు, సిసిలో ఎవరున్నారు, బీసీసీలో ఎవరున్నారు, అటాచ్మెంట్స్ ఎవరున్నారు, ఇవన్నీ కూడా మనకి. ఓకే, ఇలా మనకి ఏవైతే అప్లికేషన్ కి సంబంధించిన డేటా ఉందో ఈ డేటా మొత్తాన్ని కూడా ఆ డేటాబేస్ లో మనం స్టోర్ చేస్తామని చెప్పుకున్నాం. కాబట్టి మనం ఇవాళ ఇండస్ట్రీలో రన్ చేసే ప్రతి అప్లికేషన్స్ ను కూడా మనం డేటా డ్రివెన్ అప్లికేషన్స్ అని చెప్పుకుంటున్నాం. డేటా డ్రివెన్ ఎందుకంటే ఇవి మొత్తం కూడా వీటికి డేటాబేస్ అనేది మెయిన్ కాంపోనెంట్. ఈ డేటా అనేది డ్రివెన్ లో నుంచి. ఈ क्लास जाने के बाद दूसरा फोन से करना है, क्लास होने के बाद करते हैं मैं फोन. ఓకే, రైట్. సో ఎనీ అప్లికేషన్స్, ఇప్పుడు మనం రన్ చేసే అప్లికేషన్స్ అన్నిటిని కూడా మనం ఏమంటాం? డేటా డ్రివెన్ అప్లికేషన్స్ అంటాం. డేటా డ్రివెన్ అప్లికేషన్స్ అంటాం, గుర్తుంచుకోండి. డేటా డ్రివెన్ అప్లికేషన్స్. రైట్. ఇలాంటి డేటాబేసెస్ ని మనం ఎలా కాన్ఫిగర్ చేస్తాం అంటే, గుర్తుందా మీకు సోనార్ క్యూబ్ చెప్పేటప్పుడు, సోనార్ క్యూబ్ యూజ్ చేసే డేటాబేస్ ను మనం MySQL ఇన్స్టాల్ చేసాం, గుర్తుందా? ఇన్స్టాల్ MySQL సర్వర్ అని MySQL సర్వర్ స్టార్ట్ చేసి తర్వాత దాన్ని కనెక్ట్ అయ్యి మనం, గుర్తుందా, దాంట్లో సోనార్ అనే డేటాబేస్ ని క్రియేట్ చేసాం, ఉందా? ఇలా మాన్యువల్ గా మనం EC2 సర్వర్ మీద మనం డేటాబేస్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా ఇన్స్టాల్ చేస్తే మనకున్న డ్రాబ్యాక్ ఏంటంటే, ఆ ఇన్స్టాల్ చేసిన దగ్గర నుండి, ఆ సర్వీస్ ని స్టార్ట్ చేసుకోవడం దగ్గర నుండి డేటా బ్యాకప్, ఆటో రీస్టార్ట్స్, ఆటో అప్గ్రేడ్స్, ఎన్క్రిప్షన్ ఆఫ్ ద డేటా, యూజర్ మేనేజ్మెంట్ ఫర్ ద డేటాబేస్, ఇవన్నీ కూడా మనం మాన్యువల్ గా పర్ఫామ్ చేయాలి. ఎందుకు? అసలు మనం డేటాబేస్ ని EC2 ఇన్స్టెన్స్ మీద మాన్యువల్ గానే క్రియేట్ చేసుకుంటాం కాబట్టి. ఇదంతా మాన్యువల్ సెటప్. మాన్యువల్ సెటప్ లో జనరల్ గా బ్యాకప్ ప్రొసీజర్స్, ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్ ఫర్ సెక్యూరిటీ, ఇవన్నీ జనరల్ గా మెయింటైన్ చేయడం చాలా కష్టం. తర్వాత రెప్లికేషన్స్ అని ఉంటాయి, ఇవన్నీ మెయింటైన్ చేయడం చాలా కష్టం. కాబట్టి AWS వాడే మాన్యువల్ గా మనం డేటాబేస్ ఇన్స్టాల్ చేసి మెయింటైన్ చేసుకునే పని లేకుండా వాడే మనకి ప్రీ డిఫైన్డ్ సర్వీస్ ఇచ్చేసాడు. AWS లో మనకి ప్రీ డిఫైన్డ్ సర్వీస్ ఇచ్చేసాడు. ఆ ప్రీ డిఫైన్డ్ సర్వీస్ ఏమంటాం మనం? RDS అంటాం. AWS లో ఉన్న డేటాబేస్ ప్రీ డిఫైన్డ్ సర్వీస్ ని మనం RDS అంటాం, విచ్ ఇస్ కాల్డ్ రిలేషనల్ డేటాబేస్ సర్వీస్.
ఓకే, సో ఆ డేటాబేస్ ని మనం ఎలా సెటప్ చేసుకుంటామంటే ఇక్కడ మనకున్న ఆప్షనే ఆర్డిఎస్ ఏమంటాం, మేనేజ్డ్ రిలేషనల్ డేటాబేస్ సర్వీస్. మేనేజ్డ్ రిలేషనల్ డేటాబేస్ సర్వీస్ అంటాం ఆర్డిఎస్. ఆర్డిఎస్ వల్ల మనకున్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనం మాన్యువల్ గా దీన్ని సెటప్ చేసుకునే అవసరం ఏం లేదు. ఓకే, మనం మాన్యువల్ గా దీన్ని సెటప్ చేసుకునే అవసరం లేదు. ప్లస్ మెయింటెనెన్స్ అంటే దాన్ని బ్యాకప్ తీసుకోవడం కానీ, ఓకే, ఆ డేటాబేస్ ని బ్యాకప్ తీసుకోవడం కానీ, ఎన్క్రిప్షన్ చేయటం కానీ, డీక్రిప్షన్ చేయటం కానీ, ఏదైనా వర్షన్స్ అప్గ్రేడ్ చేయటం కానీ, లేకపోతే మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ లో రన్ చేయటం కానీ ఫర్ బెటర్ అవైలబిలిటీ, ఇవన్నీ కూడా మనం మాన్యువల్ గా చేసే పని లేకుండా ఆటోమేటిక్ గా కూడా ఏడబ్ల్యూఎస్ మెయింటైన్ చేస్తాడని చెప్పాను. దీంట్లో ఇన్స్టాల్ చేసే పని లేదు, రెడీమేడ్ గా అవైలబిలిటీ ఉంటుంది. మల్టీ అవైలబిలిటీ జోన్ సెటప్ రెడీమేడ్ గా ఉంటుంది. ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ మెకానిజం ఫర్ సెక్యూరిటీ రెడీమేడ్ గా ఉంటుంది. ఆటో అప్గ్రేడ్స్, ఆటో డేటా బ్యాకప్ రెడీమేడ్ గా ఉంటాయి. ఆటో రికవరీ రెడీమేడ్ గా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద మెయింటెనెన్స్ సర్వీస్ డేటాబేస్ మీద మనం ఎవ్రీ డే టు డే ప్రొవైడ్ చేయాల్సిన సర్వీసెస్ మొత్తం కూడా మనకి రెడీమేడ్ లో అవైలబిలిటీ ఉంటాయి. గుర్తుంచుకోండి, మనకి రెడీమేడ్ లో అవైలబిలిటీ ఉంటాయి. కరెక్ట్, దీన్ని మనం ఏమంటాం, ఆర్డిఎస్ రిలేషనల్ డేటాబేస్ సర్వీస్ అంటాం. దీన్నే మనం మేనేజ్డ్ డేటాబేస్ అని కూడా అంటాం. అంటే ఏడబ్ల్యూఎస్ వాడు ఫుల్ ఫ్లెడ్జ్ గా వాడే మెయింటైన్ చేసుకునే సర్వీస్ ఇది, కాబట్టి మేనేజ్డ్ డేటాబేస్ సర్వీస్ అని కూడా అంటాం దీన్ని. ఓకే, సో మనకి ఆల్రెడీ అవైలబుల్ ఉన్న డేటాబేసెస్ ని ఇక్కడ చూడొచ్చు. డేటాబేసెస్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. సో మన ఇక్కడ ఏమేం డేటాబేస్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఏమేం డేటాబేస్ అవైలబిలిటీ, ప్రస్తుతానికి ఏమైనా డేటాబేసెస్ ఉన్నాయా? పర్ఫెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఏం డేటాబేసెస్ లేవు కాబట్టి మనం ఏం చేయాలి, మనమే కొత్తగా ఒక డేటాబేస్ ని క్రియేట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఆప్షన్ క్రియేట్ డేటాబేస్ ఉంది కదా. కెనాట్ రీడ్ ప్రాపర్టీస్ ఆఫ్ నల్ రీడింగ్ ఇంజన్. ఏం ఇంజన్ అయ్యా? క్రియేట్ డేటాబేస్. డేటాబేస్ సెక్షన్ కి వెళ్తాం, క్రియేట్ డేటాబేస్ అంటాం. MySQL. ఇప్పుడు బై డిఫాల్ట్ మనకి ఈ డేటాబేసెస్ అన్ని సపోర్ట్ చేస్తున్నాయి. దీంట్లో అమెజాన్ అరోరా, అమెజాన్ వాడి ఓన్ డేటాబేస్ ఇది. MySQL డేటాబేస్ విచ్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. MariaDB, PostgreSQL, Oracle database and Microsoft SQL server. స్టాండర్డ్ క్రియేషన్ అంటే మనం ఆప్షన్స్ అన్ని చూడొచ్చు. ఈజీ క్రియేషన్ అంటే మనం ఏమి ఉండదు, బై డిఫాల్ట్ ఆప్షన్స్ తో పాటు మనకి క్రియేట్ అయిపోతుంది. సో దాని లోపల ఏమేమి ఆప్షన్స్ ఇవ్వాలో మనకి తెలియదు కాబట్టి ఫస్ట్ స్టాండర్డ్ క్రియేట్ చేసుకుంటే మనకి అసలు దాంట్లో డేటాబేస్ క్రియేషన్స్ లో ఏమేమి స్టెప్స్ ఉన్నాయి మొత్తం అర్థం అవుతుంది. దాని తర్వాత మనం ఎప్పుడైనా రిమైనింగ్ స్టెప్స్ ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. దెన్ ఓకే, సో స్టాండర్డ్ క్రియేట్ అన్నాం. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ చూడండి ఇంజన్ ఆప్షన్స్. ఎట్ ప్రెసెంట్ మనకి AWS RDS ఈ డేటాబేస్ ఇంజన్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఏమేమి డేటాబేస్ ఇంజన్స్ ఉన్నాయి? అమెజాన్ అరోరా ఇంజన్, MySQL ఇంజన్, MariaDB ఇంజన్, PostgreSQL, Oracle డేటాబేస్ అండ్ Microsoft SQL సర్వర్ ఈ డేటాబేస్ ని సపోర్ట్ చేస్తుంది. దీంట్లో జనరల్ గా మనం ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా ఎక్కువగా వాడే డేటాబేస్ MySQL, గుర్తుంచుకోండి. డన్. లైసెన్స్ డేటాకి దేనికైనా పే చేయాల్సిందే.
దీనికి ఫ్రీ టైరే, ఇది ఫ్రీ టైరే. క్రియేట్ చేసినందుకు ఛార్జెస్ ఏం పడవు. దాంట్లో స్టోర్ చేసుకునే డేటా సైజుని బట్టి ఛార్జెస్ పడతాయి. అది MySQL కైనా పడతాయి, అమెజాన్ ఆర్ఓకైనా పడతాయి. ఇక్కడ ఫ్రీ అనేది ఏంటంటే ఆ డేటాబేస్ రన్ అవ్వడానికి లైసెన్స్. ఇప్పుడు ఆరకిల్కి వెళ్ళావనుకో, ఆరకిల్ నీకు ఫ్రీ లైసెన్స్ ఇవ్వడు. అసలు డేటాకి పే చేయాలి నువ్వు, ప్లస్ ఆరకిల్ డేటాబేస్ సాఫ్ట్వేర్ కూడా పే చేయాలి లైసెన్స్. కానీ వీటికి లైసెన్స్ అక్కర్లేదు, ఓన్లీ డేటాకి మాత్రం పే చేస్తావు. ఇప్పుడు సపోజ్ MySQL లో నువ్వు 200 GB డేటా స్టోర్ చేసుకున్నావు అనుకో, 200 GBకి డేటా, అదే 1200 అనుకో 1200 అట్లా. ఇప్పుడు MySQL డేటాబేస్ నువ్వు క్రియేట్ చేసి నేను దాంట్లో ఏం డేటా స్టోర్ చేయను అన్నావు అనుకో, ఛార్జెస్ ఏముండవు. అంటే జస్ట్ క్రియేషన్ కి ఛార్జెస్ ఏముండవు, స్టోరేజ్ ఉంటాయి. ఎందుకంటే డేటా మరి స్టోర్ అవ్వాలి. రైట్, MySQL సెలెక్ట్ చేసుకుంటాం. దాని తర్వాత మీ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి మీకు ఏం డేటాబేస్ వర్షన్ కావాలో ఆ వర్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు ప్రాజెక్ట్ లో ఏ వర్షన్ వాడాలి అని ఖచ్చితంగా మీకు డెవలపర్స్ ఇవ్వాలి. ఓకే, 5.7.37. ఓకే, రైట్. మనం ఇప్పుడు ఏ పర్పస్ కోసం క్రియేట్ చేస్తున్నాం? ఓన్లీ ఫ్రీ టైర్ క్రియేట్ చేస్తున్నామా, లేకపోతే డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ పర్పస్ కోసమా, లేకపోతే ప్రొడక్షన్ పర్పస్ కోసమా? ప్రస్తుతానికి ఫ్రీ టైర్ అయితే మీకు ఇప్పుడు ఒకటి ఉంది. ఫ్రీ టైర్ తీసుకున్నా మీకు ప్రొడక్షన్ లో యూజ్ చేసే ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి, కాకపోతే వీటిని మీరు వాళ్ళని మాడిఫై చేయలేరు. వాటి అది ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి, అవి కూడా కనిపించవనేం కాదు, అయితే అవి మీరు చేంజ్ చేసుకోవడానికి చాయిస్ ఉండదు. అన్ని హైలైట్ అవ్వవు అనమాట, డిహైలైటెడ్ కనిపిస్తాయి మీకు. మీరా ఫ్రీ టైర్ సెలెక్ట్ చేసుకున్నాను. సార్ ఆర్గనైజేషన్ లో ప్రొడక్షన్ టెస్ట్ లాగా తీసుకుంటామా సార్? అంతే, ప్రొడక్షన్ కోసం ప్రొడక్షన్ పర్పస్, నాన్ ప్రొడక్షన్ వాటికి అయితే డెవ్ టెస్ట్ తీసుకుంటాం. అయితే ఒకటి, నేను ప్రొడక్షన్ గ్రేడ్ సిస్టమ్ క్రియేట్ చేసుకుంటాను, అదే నాన్ ప్రొడక్షన్ కోసం నేను వాడుకుంటాను, ఐఎమ్ రెడీ టు పే అంటే ఏం ప్రాబ్లం లేదు. అలానే మీకు హై కాన్ఫిగరేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అది జనరల్ గా వాడు ఈ బేస్ మీద సెగ్రిగేట్ చేశాడు అనమాట. ఓకే సార్, అంటే మామూలుగా ఆర్గనైజేషన్ లో సెపరేట్ గా తీసుకుంటామా లేదా అని చెప్పండి. అదే మన ఇష్టం అంటున్నాను. ఇప్పుడు నాకు ప్రొడక్షన్ డేటాబేస్ ప్లస్ టెస్టింగ్ డేటాబేస్ కూడా సిమిలర్ కాన్ఫిగరేషన్స్ లో కావాలి నాకు అనుకుంటే, రెండు ప్రొడక్షన్ యూజ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. లేదు, నాకు ప్రొడక్షన్ లో ఉన్నంత కాన్ఫిగరేషన్ నాన్ ప్రొడక్షన్ నాకు అవసరం లేదు, అంత వద్దు అనుకుంటే నాన్ ప్రొడక్షన్ తక్కువ రిసోర్స్, అట్లా మన రిక్వైర్మెంట్ పెట్టేది. ఇప్పుడు జనరల్ EC2 సర్వర్స్ కూడా అంతే కదా. ప్రొడక్షన్ కనుకుంటే కొంచెం హై కాన్ఫిగరేషన్ తీసుకుంటాం, టెస్ట్ కనుకుంటే కొంచెం లో కాన్ఫిగరేషన్కి వెళ్తాం కదా. మరి మీరు లేదు నేను రెండు హై కాన్ఫిగరేషన్ క్రియేట్ చేసుకొని టెస్టింగ్ కూడా హై కాన్ఫిగరేషన్ వాడుకుంటా అంటే ఎవరు వద్దంటారు మిమ్మల్ని? ఇఫ్ యూఆర్ రెడీ టు పే ఎవ్రీవన్ ఈజ్ ఓకే. ఇక్కడ కూడా అంతే, ప్రొడక్షన్ కోసం క్రియేట్ చేసుకుంటా, కానీ నేను టెస్టింగ్ కోసం వాడుకుంటాను, వాడుకో. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ పేయింగ్, అమెజాన్ డజంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. అంతే కదా? అంతే సార్. రైట్, ఇవన్నీ ప్రొడక్షన్ గ్రేడ్ ఆప్షన్స్ అనమాట. ఇప్పుడు మీరు ఫ్రీ టైర్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఇవి డిహైలైట్ అయిపోయినాయి. ఇవన్నీ మల్టీ ఏజీ డిప్లాయ్మెంట్స్ అని వస్తాను, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ. కాకపోతే ఇవన్నీ కూడా ప్రొడక్షన్ రిలేటెడ్ అనమాట, ఇవన్నీ కూడా ప్రొడక్షన్ రిలేటెడ్ ఇవన్నీ. హలో.
ఓకే बोलो हाँ 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 बोलिए हम्म 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 ఓకే సో హియర్ EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు దానికి ఒక ఐడెంటిఫైర్ ఇస్తున్నాం ప్రతిసారి నేమ్ అని గుర్తుందా EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు దానికి ఐడెంటిఫైర్ నేమ్ ఇస్తున్నామా లేదా ఎందుకు అది ఐడెంటిఫై చేసుకోవడానికి ట్యాగ్ ఇస్తున్నారు మరి అలానే ఇక్కడ కూడా మీరు మల్టిపుల్ RDS ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకోవచ్చు మరి దానికి ఐడెంటిఫికేషన్ ఇవ్వాలా వద్దా ఇవ్వాలి కదా ఇవ్వకపోతే మీరు 4 RDS క్రియేట్ చేశారనుకో మీరు ఏ RDS గురించి మాట్లాడుతున్నారు ఎలా తెలియాలి అవునా ఓకే సో ప్రస్తుతానికి నేను బ్యాచ్ 730 DB అని ఇస్తున్నాను అనుకోండి బ్యాచ్ 730 DB మొదటి ఫోన్ తీసుకో జాబ్ ఫోన్ అనుకుంటాను హలో ఓకే ఇది EC2 ఇన్స్టెన్స్ కి మనం నేమ్ ఇచ్చినట్లు ఐడెంటిఫికేషన్ కోసం RDS కూడా ఐడెంటిఫైర్ ఇవ్వాలి ఈ ఐడెంటిఫైర్ ఏమంటాం బ్యాచ్ 730 తర్వాత ఆ డేటాబేస్ కనెక్ట్ అవ్వడానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చుకోవాలి అది ఏది ఇస్తారంటే ఇది మీ ఇష్టం నేను సేమ్ ఇస్తున్నా బ్యాచ్ 730 DB తర్వాత బ్యాచ్ 730 DB బ్యాచ్ 730 DB అండ్ బ్యాచ్ 730 DB అని ఇచ్చేస్తాం ఇది కూడా మళ్ళీ బ్యాచ్ 730 DB Done? Cool. మీరు ఫ్రీ టైర్ ఆప్షన్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ మీకు చూడండి ఓన్లీ మైక్రో మాత్రమే హైలైట్ అయ్యి మీడియం లార్జ్ స్మాల్ ఓకే ఇవన్నీ కూడా హైలైట్ అవ్వలేదు మీకు ఎందుకు మీరు ఏ పర్పస్ కోసం తీసుకున్నారు ఇది ఫ్రీ టైర్ యూసేజ్ కోసం తీసుకున్నారు కాబట్టి హై కాన్ఫిగరేషన్స్ ఎనేబుల్ అవ్వవు అవన్నీ మీకు టెస్ట్ కానీ లేకపోతే ప్రొడక్షన్ కానీ యూజువల్ గా యూజ్ అయ్యాయి అనమాట ఇక్కడ మనం ఫ్రీ టైర్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అవి క్రియేట్ అవ్వవు హైలైట్ అవ్వట్లేదు ఓకే దాని తర్వాత స్టోరేజ్ ఈ డేటాబేస్ కి మీకు ఎంత స్టోరేజ్ కావాలి ఒకవేళ మీరు డిఫాల్ట్ గా ఇచ్చిన స్టోరేజ్ కంప్లీట్ అయితే అది ఎంతవరకు ఎక్స్పాండ్ అవ్వాలి అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ జనరల్ గా ఇక్కడ మీకు జనరల్ పర్పస్ స్టోరేజ్ మీకు తర్వాత స్టోరేజ్ ఆప్షన్ వెళ్ళినప్పుడు చెప్తాను ఆ జనరల్ పర్పస్ SSD GP2 అంటే ఏంటో తర్వాత చెప్తాను మీకు ఓకే
ఎందుకు ఆల్రెడీ ఉందిగా, కొత్తగా తీసుకునేది ఆల్రెడీ. హలో, ఎక్కడ లిఫ్ట్ చేసే కట్ అయింది. ఓ 5 మిస్డ్ కాల్స్. ఓకే, ఈ డేటాబేస్ ఎంత స్టోరేజ్ అలొకేట్ అయింది? 20 GB స్టోరేజ్ అలొకేట్. హలో, యా కరెక్ట్. Oh, you asked me to send a confirmation, right? Okay. Okay, I will send you. So only after that you schedule the interview, right? Okay, sure. Thank you. I'll send you. తెలియదు ఇంకెవరు కాదు. క్లాస్ ఓకే. సో అలొకేటెడ్ స్టోరేజెస్ 20 GB ఉంది. ఈ 20 కనుక కంప్లీట్ అయితే నెక్స్ట్ ఎంత వరకు ఆటో స్కేల్ అవ్వాలి అంటే ఇంక్రీజ్ అవ్వాలి. సో ఎంత వరకు? అప్ టు 1000 GB వరకు ఇంక్రీజ్ అవ్వచ్చు. ఈ 1000 కూడా పెంచుకోవచ్చు, మన ఇష్టం. ఎంత పెంచుకున్నా వాడికి ఓకే. నెక్స్ట్ వచ్చేసి కనెక్టివిటీ, ఎక్కడి నుంచి కనెక్ట్ అవ్వాలి. ఓకే, సో డోంట్ కనెక్ట్ an EC2 కంప్యూటర్ రిసోర్స్. అంటే EC2 ఇన్స్టెన్స్ నుంచి RDS వాడుకోవాలా వద్దా, ఇది వాడుకోమని అర్థం. ఫైన్, కనెక్ట్ అవ్వచ్చు. ఏ EC2 ఇన్స్టెన్స్ నుండి ప్రస్తుతానికి ఏం లిస్ట్ అవ్వట్లేదు. ఫైన్, ప్రస్తుతానికి వదిలేయండి. తర్వాత ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దాని తర్వాత IPv4 ఫైన్, ఇదంతా నార్మల్ లింక్, ఇదంతా డిఫాల్ట్ నెట్వర్కింగ్, ఇదంతా ఏం చేంజ్ చేయదు మీకు, జస్ట్ లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, పబ్లిక్ యాక్సెస్ ఉండాలా వద్దా ఈ డేటాబేస్ కి అనేది పెంచుకోవచ్చు. పబ్లిక్ యాక్సెస్ ఓకే. తర్వాత దీనికి సెక్యూరిటీ గ్రూప్స్ డిఫాల్ట్ తీసేసి మన సెక్యూరిటీ గ్రూప్ ఎవరు కనెక్ట్ అవ్వాలి, సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ఇచ్చుకుంటాం. ఓకే, వస్తుంది. ఓకేనా? ఓకే, రైట్. ఈ అవైలబిలిటీ జోన్ అంటే మీ డేటాబేస్ క్రియేషన్ అనేది ఏ అవైలబిలిటీ జోన్ లో క్రియేట్ అవ్వాలి. అది 1A 1B 1C ఉంటాయి అనుకున్నాం కదా మనం. మన ఇష్టం ఎక్కడ క్రియేట్, అక్కడ 1A అయినా 1B అయినా 1C అయినా అది మన ఇష్టం. ఓకే, దాని తర్వాత డేటాబేస్ ఆథెంటికేషన్. డేటాబేస్ కి మనం ఎలా కనెక్ట్ అవ్వాలి, పాస్వర్డ్ ఆథెంటికేషన్, పాస్వర్డ్ అండ్ IAM ఆథెంటికేషన్, పాస్వర్డ్ అండ్ కెర్బోజ్. పాస్వర్డ్ ఆథెంటికేషన్ ఇస్ ఓకే, నో ప్రాబ్లం. అది ఇంకొకటి చూడండి, ఇక్కడ మీరు సెక్యూరిటీ గ్రూప్స్ ఇచ్చారు కదా, దీని తర్వాత అడిషనల్ కాన్ఫిగరేషన్ ఉంది, దీంట్లోకి వెళ్ళండి. అడిషనల్ కాన్ఫిగరేషన్ ఇక్కడ డిఫాల్ట్ పోర్ట్ చూపించింది అనమాట. అది డిఫాల్ట్ పోర్ట్, దాన్ని చేంజ్ అయిన అవసరం లేదు, జస్ట్ మీకు చూపించడానికి ఆప్షన్ ఎక్స్పాండ్ చేశాను అంతే.
ఓకే, ఇక్కడ మళ్ళీ అడిషనల్ కాన్ఫిగరేషన్ ఉంది కదా, దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి చూడండి. మీరు ఇప్పుడు మైసీక్వెల్ ఇంజిన్ క్రియేట్ చేశారంటే మైసీక్వెల్ సాఫ్ట్వేర్ సెటప్ అయినట్లు. మరి దాని లోపల డేటాబేస్ క్రియేట్ చేయొద్దా? మీకు గుర్తుందా సోనార్ అప్పుడు క్రియేట్ డేటాబేస్ సోనార్ అనే స్టెప్ రన్ చేశారు. ఎందుకది? డేటాబేస్ క్రియేట్ చేయడానికి. మరి అలానే ఇక్కడ కూడా డేటాబేస్ క్రియేట్ చేయొద్దా? మీరు మైసీక్వెల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తారు, బాగానే ఉంది, దాని లోపల డేటాబేస్ క్రియేట్ చేయరా? చేయాలిగా. సో ఆ డేటాబేస్ నేమ్ ఏమి ఇస్తారు? బ్యాచ్ 730 DB డేటాబేస్ నేమ్ అది ఇవ్వండి. ఏ వర్షన్ సెలెక్ట్ చేసుకున్నారు మీరు? 5.7 సెలెక్ట్ చేసుకున్నారు. ఓకేనా? ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి బ్యాకప్. ఇక్కడ మీ డేటాబేస్ మొత్తాన్ని మీరు మాన్యువల్ గా బ్యాకప్ తీసుకుంటారా, లేకపోతే బ్యాకప్ ఆటోమేటిక్ గా జరగాల అనే ఆప్షన్ ఇక్కడ ఇవ్వాలి. ఎనేబుల్ ఆటోమేటెడ్ బ్యాకప్స్. ఎనేబుల్ ఆటోమేటెడ్ బ్యాకప్స్. ఓకే, తీసుకుంటే ఎన్ని రోజులు బ్యాకప్ తీసుకోవాలి, ఎన్ని రోజులు బ్యాకప్ ప్లేస్ చేయాలి చూడండి. ఇప్పుడు సపోజ్ మీరు 7 అన్నారు అనుకోండి, 7 days బ్యాకప్ క్రియేట్ అయింది. 8th day రాగానే ఫస్ట్ డే డిలీట్ అయిపోద్ది, అంటే ఓన్లీ 7 మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు ఒక రోజు బ్యాకప్ తీసుకుంటే ఒక టార్ ఫైల్ క్రియేట్ అయింది అనుకో బ్యాకప్, రెండో రోజు కూడా మళ్ళీ ఇంకో ఫైల్ క్రియేట్ అయిందిగా, మూడో రోజు కూడా మళ్ళీ క్రియేట్ అయిందిగా. అట్లా ఎన్ని బ్యాకప్ స్టోర్ చేయాలి, ఇది ఎన్ని రోజులు బ్యాకప్ స్టోర్ చేయాలి? 7 days ఇచ్చావు, సరే 7 వచ్చింది, నెక్స్ట్ 8వ రోజు క్రియేట్ అయింది, అది కదా లేటెస్ట్. అప్పుడు మరి 7 ఉండాలిగా, అప్పుడు ఏం డిలీట్ అవ్వాలి? ఫస్ట్ డిలీట్ అవుతుంది. 7 మెయింటైన్ అవుతాయి అంటే 8వది క్రియేట్ అయితే 7 మొత్తం పోతే ఎన్ని ఉన్నప్పుడు ఎన్ని ఉండాలి? మరి మొత్తం ఎందుకు డిలీట్ అవుతాయి? అంతే కదా. ఇప్పుడు 1 2 3 4 5 7 ఉంది, ఇప్పుడు 8th క్రియేట్ అయింది, 7 ఉండాలి అని రూల్. ఇప్పుడు ఎన్ని డిలీట్ అవ్వాలి? పులిహార పుష్పం ఏందే మధు, నీకు మైండ్ పోయింది ఏంది? ఇప్పుడు ఎక్కువ చదివేస్తానంట, అంతేలే, పోయింది మైండ్ పోయింది. కోర్స్ ఎవరికి వచ్చారు ఏం మిగలదు నీకు. ఏది ఆటోమేటిక్ అంటే ఎవరన్నా డిలీట్ చేయాలంటే డేటాబేస్ అది ఎనేబుల్ చేస్తే డిలీట్ చేయడానికి ఆప్షన్ ఉండదు, లోనికి వెళ్తేనే డిలీట్ చేయాలి. అది ఇంకా ఆప్షన్ దాకా రాను కూడా రాలా నేను, అది వేరు ఇది వేరు, అందుకే ముందు చదవమాట. అర్థమైందా? నువ్వు అనేది డిలీషన్ ప్రొటెక్షన్ ఆప్షన్ అని ఒకటి ఉంటది, అది తీసుకొచ్చి ఇక్కడ తగిలి మాట. అర్థమైందా? అది డిలీషన్ ప్రొటెక్షన్ అని. మామూలుగా ఎవడైనా యాక్సిడెంటల్ గా డేటాబేస్ డిలీట్ చేశాడు అనుకో, మొత్తం ఇరిపోద్ది కదా, అందుకని డైరెక్ట్ గా డిలీట్ చేయకుండా నువ్వు చెప్పే ఆప్షన్ అదే ఆప్షన్, అది బ్యాకప్ అవ్వదే. ఇదే చూపించాడు ఎనేబుల్ చూపించాడు, దాని కింద ఎన్ని డేస్ అనేది పెద్దవాళ్ళు సామెత చెప్పింది గుర్తుందా? గుర్తుందా? సన్నాసి బూడిద రాలిందని. ఇప్పుడు నువ్వే చదివావు, నీకు చెప్పినప్పుడు అంతే చెప్పాడు, అది నీ కర్మ. అసలు ఇక్కడ డిలీషన్ కాన్సెప్టే లేదు, కాసేపు పక్కన పెట్టేద్దాం. డేటాబేస్ లో డేటాను బ్యాకప్ తీయవా? మామూలుగా చెప్పు నువ్వు. సరే డిలీషన్ అసలు నేను డిలీట్ కాన్సెప్టే మనం మాట్లాడలేదు, వదిలేదు. ఇప్పుడు మీకు డేటాబేస్ రన్ అవుతుంది, దాంట్లో డేటా ఉంది, బ్యాకప్ తీసుకుంటావా తీసుకోవా? తీసుకుంటావుగా. ఆ బ్యాకప్ గురించి నేను మాట్లాడేది అర్థమైందా? డిలీట్ అయినప్పుడు దాన్ని డిలీట్ అవ్వకుండా ఏం చేయాలి, సపరేట్ ఆప్షన్ అది, అసలు వదిలే, దానికి లింక్ పెట్టమాట.
వాడు ఇదే చూపించాడు నాకు. ఒక 6-7 years బ్యాక్ నేను బస్సులో ఒకసారి విజయవాడ నుంచి వస్తున్నా. నేను ఎగ్జాంపుల్ నీకు చెప్పాలి. విజయవాడ నుంచి వస్తున్నా, ఇద్దరు కాన్వర్సేషన్ జరుగుతుంది. ఎవరికి? బస్ డ్రైవర్ కన్నా ఒక ప్యాసింజర్. సార్ ఇది సార్ కూడా కాదు, డ్రైవర్ గారు ఇది విజయవాడ వెళ్ళిద్దా బస్ అన్నాడు. లేదు ఇది అంటాడు, విజయవాడే కదా సార్ ఈ బస్సు వెళ్ళేదంటే మీ కోపం. లేదంటే విజయవాడ వెళ్ళిద్ది అంటారు. ఏంటంటే విజయవాడ నుంచి వస్తున్నాడు, హైదరాబాద్ వస్తుంది. నేను లేదంటే ఎందుకు నన్ను సార్లు విజయవాడ వెళ్తున్నాను అడుగుతామంటే, లేదు లేదు నేను పోయినసారి 2 సార్లు వచ్చినప్పుడు విజయవాడ వెళ్ళే బస్సు ఇక్కడ ఆపారు అని అంటాడు. అప్పుడు కోపం వచ్చి ఎవడో పిచ్చిలో తెచ్చి ఇక్కడ ఆపాడని నన్ను కూడా ఇది వాస్తవంగా జరిగింది. సరే నీకు ఆ యూట్యూబ్ లో ఎందుకు చూపించాడో నాకు తెలీదు. తీసుకొచ్చి చదివి వచ్చి ఏమైంది అయితే ఏమైనా తప్పే మాట్లాడమను ఎగ్జాంపుల్ అయినా విన్నా ఏమైంది. ఇప్పుడు మనం ఉన్నారు కదా డేటాబేస్ అడ్మిన్ చేసేవాళ్ళు ఉన్నారు కదా మన పవనా. అవును సార్, అవును. ఇప్పుడు మీరు రెగ్యులర్ గా డేటాబేస్ లో డేటా బ్యాకప్ తీయరా పవన్? ఉంటాయి సార్, డైలీ ఉంటాయి, వీక్లీ ఉంటాయి. ఉంటాయి కదా. ఇప్పుడు డైలీ బ్యాకప్స్ లిమిట్ మెయింటైన్ చేస్తారా, అన్లిమిటెడ్ మెయింటైన్ చేస్తారా? లేదు సార్, అవి టైం అదే డేస్ లిమిట్ ఉంటుంది, అన్ని డేస్ వరకు ఉంచుతాం. అంటే ప్రొడక్షన్ సర్వర్ ఒకలాగాను టెస్ట్ సర్వర్స్ ఒకలాగా. టెస్ట్ సర్వర్స్ తక్కువ ఉంచుతాం, ప్రొడక్షన్ కి ఒక మినిమం పీరియడ్ ఉంటుంది. అవునా? అది ఆప్షన్ ఇక్కడ చెప్పేది నేను. రైట్. సో ఇక్కడ డేటాబేస్ బ్యాకప్ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఎన్ని గంటల డేటా ఇక్కడ మెయింటైన్ చేయాలి, ఎన్ని గంటల డేటా ఇక్కడ మెయింటైన్, అది 7 days అయినా కావచ్చు, 10 days అయినా కావచ్చు, 15 days అయినా కావచ్చు, అది మన ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ నేను హోల్ 1 month ఆఫ్ డేటా నేను మెయింటైన్ చేసుకుంటానంటే 30 days ఇచ్చింది. అట్లా మన ఇష్టం. జనరల్ గా 7 అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు కామన్ గా, బట్ 7 ఇవ్వాలి అని రూల్ ఏం లేదు. ఓకే, లేదు అసలు నాకు ఈ ఆటోమేటెడ్ బ్యాకప్స్ వద్దనుకుంటే ఈ ఆప్షన్ ఎత్తేయండి, అసలు మొత్తం ఇరిగిపోద్ది. ఓకే, తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎన్ని రోజులు బ్యాకప్ మెయింటైన్ చేయమని చెబుతున్నారు మీరు? 7 days. 7 days బ్యాకప్ మెయింటైన్ చేయమంటారు మీరు, బాగానే ఉంది. కానీ ఏ టైంలో బ్యాకప్ జరగాలి? ఏ టైంలో బ్యాకప్ జరగాలి? చూసే విండో. ఏ టైంలో బ్యాకప్ చూడు. నేను ఎర్లీ మార్నింగ్ ఏదైనా అప్లికేషన్ యూజ్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి లెట్స్ సే ఎర్లీ మార్నింగ్ 2 o'clock స్టార్ట్ చేయి, నీకు 1 hour టైం ఇస్తున్నాను, ఈ 1 hour లోపల ఫినిష్ చేసుకోమంటాడు. అంటే లిటరల్లీ ఎంత 2 to 3 అనమాట. 2 o'clock నుండి 1 hour నీకు టైం ఇస్తాను, నువ్వు బ్యాకప్ తీసేసుకో ఆ టైంలో అర్థం ఆటోమేటిక్ గా. స్టోరేజ్ ఎక్కువ ఉండి 1 hour లో అవ్వకపోతే సార్? స్టోరేజ్ ఎక్కువ ఉండి 1 hour లోపల టైం ఇచ్చుకో, 2 hours 3 hours ఎంత ఇచ్చుకోవచ్చు. ఇదిగో మనం 1 hour ఇచ్చాం సార్, కానీ స్టోరేజ్ ఎక్కువ అయ్యి 1 hour లో స్టోరేజ్ బ్యాకప్ కంప్లీట్ అవ్వలేదు. ఫెయిల్ అయిపోద్ది బ్యాకప్. ఫెయిల్ అయిపోయింది సార్. అది డ్యూరేషన్ ఇచ్చుకోవడం ఎందుకు సార్? అది డ్యూరేషన్ పెట్టుకోకపోతే? డ్యూరేషన్ ఇచ్చింది కదా, కంపల్సరీ పెట్టాలి కదా మనం. ఇదిగో ఏదో టైం అయితే ఇవ్వాలిగా. అంటే మాక్సిమం ఇచ్చేసుకుంటే సరిపోద్ది కదా సార్ దానికని? మన ఇష్టం, మీ ఇష్టం అది. అంటే మాక్సిమం ఇస్తే ఇంకో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మనోడు వెంకటేశ్వర చెప్పినట్టు ఏదైనా ప్రాబ్లం వచ్చి బ్యాకప్ హ్యాంగ్ అయిపోయింది అనుకోండి మధ్యలో, మీరు అలా పర్టికులర్ టైం అయిపోతే ఆ టైంకి టైం అవుట్ అవ్వదు, ఎండ్ అవ్వదు, అది అలా హ్యాంగ్ అయిపోయి ఉంటుంది మొత్తం. అంటే ఒకవేళ అంటే బ్యాకప్ మళ్ళీ క్యాన్సిల్ అయితే మళ్ళీ షెడ్యూల్ టైం చేంజ్ అయిపోద్ది కదా సార్ దానికి? ఒకవేళ మేబీ ఇష్యూ వచ్చి బ్యాకప్ క్యాన్సిల్ అయితే అది కూడా ఇష్యూ కదా సార్ మనకి? బ్యాకప్ జరగదు కదా మరి? జరగదు మరి, అప్పుడు ఇష్యూ ఉన్నట్లే కదా వాస్తవంగా. ఇప్పుడు టైం ఇస్తే ఖచ్చితంగా జరగాలని రూల్ ఏముంది? ఎర్రర్ వస్తే బ్యాకప్ అయిపోద్ది కదా, అవ్వదు కదా, కామనే కదా, ఇష్యూసే కదా మనం చెక్ చేయాలి. మరి ఇప్పుడు మన డేటాబేస్ అడ్మిన్ చెక్ ఇలాంటి చెక్ చేసేయండి మరి. బ్యాకప్ ఇష్యూస్ అంటే ఉంటాయి సార్, దాని గురించి ఎందుకుంటా? ఇప్పుడు బ్యాకప్ తీసుకుని అది స్టోర్ చేసి స్టోరేజ్ ఫెయిల్ అయిపోయింది, స్టోరేజ్ అవ్వదు. డేటా బ్యాకప్ తీసుకునేప్పుడు మీ టేబుల్లో డేటా కరెక్ట్ అయిపోయింది అనుకోండి,
అవ్వదు. మీరు బ్యాకప్ తీయాల్సిన టేబుల్స్ లేదా డేటా డ్రాప్ అవటం ఏదో ఆల్టర్ జరగటం జరిగింది అనుకో, అవ్వదు. ఏంటి బ్యాకప్స్ ఇష్యూస్ రావటం మిస్టర్? అంటే మేము ఆన్లైన్ టూల్ వాడతాం సార్, దాంట్లో ఇష్యూస్ ఏమి ఉండవు. ఒకసారి ఎప్పుడైనా డేటాబేస్ ఆల్టర్ చేసి కానీ ఒక టేబుల్ లేపేసి చూడు, ఇష్యూ వచ్చింది రాదు. డ్యూరింగ్ బ్యాకప్ సార్? బిఫోర్ బ్యాకప్. నువ్వు బ్యాకప్ లో 4 టేబుల్స్ బ్యాకప్ తీయమని ఇచ్చాను, ఎగ్జాంపుల్ చెప్తున్నా. నువ్వు వెళ్ళి ఒక టేబుల్ లేపేయటం లేకపోతే దాంట్లో కాలమ్స్ డిలీట్ చేయడం ఆల్టర్ చేయడం ఏదో సంథింగ్ చేసావు అనుకో, బ్యాకప్ సక్సెస్ అవుతా? సార్ అంటే జనరల్ టేబుల్స్ కి సెపరేట్ గా తీసుకోండి సార్, ఓన్లీ డైరెక్ట్ డేటాబేసెస్ లేదా సర్వర్ లోని డిబిస్ మొత్తం తీసుకుంటాం బ్యాకప్. టేబుల్స్ బ్యాకప్ తీసుకోవా బాబు? అంటే ఆటోమేటిక్ వస్తుంది కదా సార్ ఫుల్ డిబి తీసుకుంటే. ఇప్పుడు సపరేట్ టేబుల్ బ్యాకప్ ఆఫ్ సినారీస్ ఉండవు అంటావు నువ్వు? 190 సినారీస్ చెప్తా నేను. సపరేట్ టేబుల్ బ్యాకప్ తీసిన ఆప్షన్ ఉండదా? మేమైతే తీసుకోండి సార్ అలాగే సెపరేట్ గా టేబుల్స్ తీసుకోరులే. ఫినాన్షియల్ సెక్టర్స్ లో మీకు కొన్ని టేబుల్స్ డేటా హ్యూజ్ అయిపోయింది అనుకోండి, ఆ డేటాబేస్ లో డేటాని బ్యాకప్ తీసుకొని కొన్ని దాంట్లో కొన్ని డేస్ ఆఫ్ రోసెట్ ద్వారా కొన్ని డేస్ ఆఫ్ డేటా ఉంచుకొని ప్రీవియస్ డేటాని రిమూవ్ కూడా చేస్తారు. టేబుల్ క్లీనప్ అంటాం, తెలీదా? లేదు సార్ అది. నేనే చేసేది. అంటే మేబీ ఎంఎస్ఎస్క్యూఎల్ అంత లేదేమో సార్. ఎంఎస్ఎస్క్యూఎల్ ఏంటి? ఆరకిల్ డిబిలో మేబీ ఎంఎస్ఎస్క్యూఎల్ కూడా ఉంటుంది, ఎందుకు? సపరేట్ బ్యాకప్ ఏమి ఉంటారు సార్, డిబి వాళ్ళు తీసుకోవచ్చు. సపరేట్ గా టీం ఉంటుంది సార్, బ్యాకప్ టీం అని. డిబి వాళ్ళు తీసుకోరు, అది ఇలా డేటాబేస్ మెయింటెనెన్స్ వరకు వెళ్తుంది. ఆర్గనైజేషన్ బట్లే వెంకటేశ్వరం, అది మనం అలా జనరిక్ గా చెప్పకూడదు. మీ ఆర్గనైజేషన్ అలా ఉందేమో కానీ ఇప్పుడు నేను ఇంతకుముందు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లో చేసేటప్పుడు మాకు డిబి టీమే మొత్తం సేమ్, ఇంకా వాళ్ళకి సపరేట్ బ్యాకప్ టీమ్ ఉండవు, మొత్తం డిబి వాళ్ళే చేసేవాళ్ళు. మీరు ఆర్కైవింగ్ టేబుల్స్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వర్క్ చేయలేదా? ఆర్కైవ్ లాగ్స్ కాదు, ఆర్కైవల్ ఆఫ్ టేబుల్ డేటా. లేదు సార్, వర్క్ చేయలేదు. జనరల్ గా నేను తీసుకునే డిఫరెన్షియల్ బ్యాకప్, టైల్ లాగ్ బ్యాకప్, ఫుల్ బ్యాకప్ తీసుకుంటాం సార్. అర్థమైంది, అది మన దగ్గర కూడా ఉంది కదా. జెన్కిన్స్ లో ఫుల్ బ్యాకప్, ఆటోమేటిక్ బ్యాకప్ అని, థిన్ బ్యాకప్ అని, అవి ఎక్కడైనా ఉంటాయి. ఇక టేబుల్ ఆర్కైవ్ అంటే ఒక్కొక్కసారి హ్యూజ్ అప్లికేషన్స్ లో, సపోజ్ మీ డేటాబేస్ లో 20 టేబుల్స్ ఉన్నాయనుకోండి, ఒక పర్టికులర్ టేబుల్ హ్యూజ్ డేటా చాలా ఇయర్స్ నుంచి డంప్ అవుతూ ఉంటే ఒక స్టేజ్ లో టేబుల్ స్పేస్ హ్యూజ్ పెరిగినప్పుడు మీకు ఎస్క్యూఎల్ సెలెక్ట్ క్వెరీస్ కూడా స్లో అయిపోతాయి. ఆ టేబుల్ స్పేస్ అనేది వారకిల్ లో ఉంటుంది సార్. అది అసలు టేబుల్స్ సంబంధం లేదు, నేను ఎవరికి ఆ వర్డ్ వాడాలి. డేటా గురించి చెప్తాను, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ గురించి చెప్తున్నా. అంటే టేబుల్ స్పేస్ మనం ఇంక్రీజ్ చేసుకునేది గట్టా ఒరగల్ డిబిలో ఉంటుంది. అది టేబుల్ స్పేస్ గురించి కూడా, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ గురించి చెప్తున్నా నేను. ఓకే, క్లీనప్ కే కదా సార్ ఆర్కైవ్ వాడేది. ఈ టేబుల్లో డేటా హ్యూజ్ నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నప్పుడు ఎస్క్యూఎల్ క్వెరీస్ కానీ ఇవన్నీ ఒక్కోసారి చాలా టైం తీసుకుంటాయి. అవి పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వచ్చినాయి అనుకో, కొంత టైం తర్వాత మీకు రిట్రైవ్ జరగకపోతే అప్లికేషన్ టైం అవుట్ చేసేస్తారు రిక్వెస్ట్ ని. ఇలాంటి సినారియోస్ లో ఆ పర్టికులర్ టేబుల్ ని బ్యాకప్ తీసేసుకొని తీసుకున్న తర్వాత దాంట్లో సపోజ్ ఒక 5 years డేటా ఉందనుకో, ఒక 6 months డేటానో 3 months డేటానో ఉంచి దాన్ని సపరేట్ ఒక టెంప్ టేబుల్ లాగా తీసుకుని దాంట్లోకి మూవ్ చేయటం కానీ, లేకపోతే బ్యాకప్ తీసుకున్న తర్వాత 6 months డేటా ఉంచి అంత ముందు మొత్తం డిలీట్ చేయటం కానీ, ఇలా టేబుల్ లెవెల్ ఆర్కైవింగ్ చేస్తారు. ఓకే, బహుశా మీకు సినారీ వచ్చి ఉండకపోవచ్చు మీ ఎక్స్పీరియన్స్, కానీ బట్ ఆ కాన్సెప్ట్ ఉంది. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇందాక వెంకటేష్ అడిగినట్టు మధ్యలోనే అది ప్రాబ్లం వచ్చి డేటా స్టోర్ అవ్వలేదు అనుకోండి, బ్యాకప్ అవ్వలేదు, అప్పుడు ఏం చేస్తారు సార్? మరి ఎట్లా? ప్రాబ్లం ఫెయిల్ అయినప్పుడు అది డేటాబేస్ బ్యాకప్ జరగదు కాబట్టి మళ్ళీ ఎందుకైందో చూసుకొని మళ్ళీ మాన్యువల్ ట్రిగ్గర్ చేసుకోవచ్చు బ్యాకప్ నా ఒక రోజుకి. ఓకే. సో 20% అయ్యి ఫెయిల్ అయింది, మళ్ళీ బ్యాకప్ జరుగుతుంది. 99% అయినా ఫెయిల్ అయినట్టే, 100% అవ్వాలి. అదే ఇప్పుడు మనోడు పవన్ చెప్తుంది, అదే నీకు టేబుల్ బ్యాకప్ తీసుకునేది, డేటాబేస్ బ్యాకప్ తీసుకునేటప్పుడు దాంట్లో ఫుల్ బ్యాకప్ అండ్ ఇంక్రిమెంటల్ బ్యాకప్స్ అని ఉంటాయి.
ఇంక్రిమెంటల్ బ్యాకప్ అంటే ఆల్రెడీ ఉన్న డేటాని తీసుకోకుండా అడిషనల్ గా అప్డేట్ అయింది, యాడ్ అయింది మాత్రం తీసుకుంటుంది. అది ఇంక్రిమెంటల్ బ్యాకప్. ఫుల్ బ్యాకప్ అంటే మొత్తం తీసేసుకుంటుంది. అదే మీరు ఎనేబుల్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఆప్షన్. కొన్ని ఆర్గనైజేషన్ లో వీక్లీ ఫుల్ బ్యాకప్ తీసుకుని వీక్ డేస్ అన్నిటికీ ఇంక్రిమెంటల్ తీసుకుంటారు. ఇంక్రిమెంటల్ తీసుకుంటారు. వీకెండ్ కి మళ్ళీ ఫుల్ బ్యాకప్ తీసుకుంటారు. ఇవేమి డేటాబేస్ వాడు డిఫైన్ చేసిన రూల్స్ ఏం కాదు, ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒకలాగా ఫాలో చేసుకుంటాయి. వాళ్ళకి వాళ్ళ పర్టికులర్ ఆర్కిటెక్చర్ ఏది ఫీల్ అయితే అలా. ఓకే రైట్, మూవ్ ఆన్. ఏ టైం స్టార్ట్ అవ్వాలండి? ఏంది స్టార్ట్ టైం చెప్పేది? ఏంది మూవీకి వెళ్దాం అంటే టైం అయితే ఏ టైం స్టార్ట్ అవుతుంది అడగవా? అంతే, ఇది కూడా అది డిఫరెంట్ అండి. ఏముంటది ఇంకా టైం విండో ఎన్నింటికి స్టార్ట్ అవ్వాలి, ఎంత టైం ఎలకేట్ చేస్తున్నాం, 1 hour 2 hours అట్లా. ఓకే, ఇక్కడ మీరు 0 తీసుకున్నారనుకోండి, 0 ఈక్వల్ టు ఆల్మోస్ట్ నో బ్యాకప్ అన్న ఆప్షన్. ఇక్కడ 0 పెట్టుకున్నా ఒకటే, ఇక్కడ తీసేసినా ఒకటే, రెండు ఒకటే, అంతే కదా. బ్యాకప్ మెయింటైన్ చేయడానికి అడిగి తీసుకోవడం ఎందుకు? రైట్. నెక్స్ట్ ఇది ఎన్క్రిప్షన్. మనకి నాన్ పబ్లిక్ డేటా ఉన్నప్పుడు మీకు హ్యూమనిటీస్ లో చెప్పాను అవునా, సీక్రెట్స్ అనే ఒక ఆబ్జెక్ట్ గురించి చెప్పా. ఏం చెప్పాను? మీకు ఎన్పిఐ డేటా నాన్ పబ్లిక్ డేటా ఉందనుకోండి, నాన్ పబ్లిక్ డేటాని అలా స్ట్రైట్ గా క్లియర్ టెక్స్ట్ లో మనం పెట్టలేము, బికాస్ ఆఫ్ సెక్యూరిటీ కన్సర్న్. అలా మీకు డేటాబేస్ లో కూడా ఎన్పిఐ డేటా ఉండొచ్చు, ఉండకూడదా? సెక్యూర్డ్ డేటా, మీ అకౌంట్ బ్యాలెన్స్, అకౌంట్ నెంబర్స్, పాస్వర్డ్స్, ఇవన్నీ ఎన్పిఐ డేటా, నాన్ పబ్లిక్ డేటా, నాన్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్. మరి అలాంటి డేటాని డేటాబేస్ లో స్టోర్ చేయాలి అంటే సేఫ్ గా దాన్ని కూడా ఎన్క్రిప్షన్ చేయాలిగా. ఎన్క్రిప్షన్ చేయాలి. ఎన్క్రిప్షన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? మీరు ఏదన్నా పాస్వర్డ్ ఓపెన్ చేసి చూడాలన్నా, ఇప్పుడు మీకు జెన్కిన్స్ లో యూజర్స్ ఫైల్ చూపించా, పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ అయ్యలేదు, యూజర్ నేమ్ మామూలుగా ఉంది, పాస్వర్డ్ మాత్రం ఎన్క్రిప్షన్ అయ్యింది. సో దానివల్ల ఉన్న ఉపయోగం ఉందా? మనం ఓపెన్ చేసుకుని రీడ్ చేయడం వల్ల ఉపయోగం ఉందా? మనకు అర్థం అవుద్దా? యాన్సిబుల్ వాల్స్ చూపించాను కదా మీకు, వాల్స్ లో ఇచ్చే ప్రతి డేటా ఎన్క్రిప్షన్ అయిందా లేదా? అలా మరి డేటాబేస్ లో నాన్ పబ్లిక్ డేటా ఉంటే ఎన్క్రిప్షన్ అవ్వాలా వద్దా? ఆ ఎన్క్రిప్షన్ మీకు కావాలా వద్దా అనేది ఇప్పుడు చూసుకోవాలి. కాకపోతే ఎన్క్రిప్షన్ మాత్రం చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. ఇది మీరు హైలైట్ చేయకండి. హైలైట్ చేస్తే మీకు ఛార్జెస్ అప్లికబుల్ అవుతాయి. ఎన్క్రిప్షన్ వచ్చేసి ఛార్జబుల్ ఆప్షన్, గుర్తుంచుకోండి. మీరు ఓన్లీ ఫ్రీ టైర్ కదా నేను ఎన్క్రిప్షన్ ఎనేబుల్ చేసుకుంటా అనుకోకండి. ఎన్క్రిప్షన్ ఇస్ ఏ ఛార్జబుల్ ఆప్షన్, దాన్ని డిజేబుల్ చేసుకోండి, లేకపోతే ఛార్జెస్ పడతాయి. తర్వాత నెక్స్ట్, ఈ డేటాబేస్ రన్ అయ్యేటప్పుడు దీన్ని ఎలా మానిటర్ చేయాలి? మనకి ఏడబ్ల్యూఎస్ రిసోర్స్ అన్నిటిని మానిటర్ చేయడానికి మానిటరింగ్ కాన్సెప్ట్ అనేది ఒకటి నేర్చుకోబోతున్నాం. దట్స్ కాల్డ్ క్లౌడ్ వాచ్. క్లౌడ్ వాచ్ అనే ఒక టూల్ మనం నేర్చుకోబోతున్నాం. ఈ క్లౌడ్ వాచ్ లోకి మనం ఏమేమి లాగ్స్ అప్లోడ్ చేయాలి మానిటరింగ్ కోసం? ఆడిట్ లాగ్స్ అంటే, ఆడిట్ అనగానే ఎవరెవరు మన డేటాబేస్ ని యాక్సెస్ చేస్తున్నారు, ఏ యూఆర్ఎల్ నుంచి యాక్సెస్ చేశారు, ఏ ఐపీ అడ్రస్ నుంచి, ఏ యూజర్ నేమ్ వాడారు, ఆ డేటా మొత్తం ఆడిట్ లాగ్స్ లో ఉంటాయి. ఎర్రర్ లాగ్ అంటే మీ డేటాబేస్ లెవెల్లో ఏమైనా ఎర్రర్స్ వచ్చినాయా, ఆ లాగ్స్ ఉంటాయి. జనరల్ లాగ్ అంటే మీకు ఆల్ ఈవెంట్ క్యాప్చరింగ్, ఓకే, డేటాబేస్ యాక్టివిటీస్ మొత్తం జనరల్ లాగ్ లో ఉంటాయి. తర్వాత స్లో క్వెరీ లాగ్స్, ఇందా మీకు చెప్పాను కదా, ఒక సినారీ చెప్పే, గుర్తుందా? టేబుల్లో డేటా ఎక్కువైనప్పుడు ఒక్కోసారి డేటా రిట్రైవల్ కూడా చాలా స్లోగా జరుగుద్ది అని చెప్పాను మీకు. అలా క్వెరీస్ కనుక ఏదైనా స్లోగా రన్ అయితే ఏవేవి క్వెరీస్ స్లోగా రన్ అవుతున్నాయి అని ఈ స్లో క్వెరీ లాగ్ లో స్టోర్ అవుతాయి అనమాట. ఆ క్వెరీస్ అన్ని. క్వెరీస్ అంటే ఏంటి? డేటాబేస్ ఉన్న డేటాని రిట్రైవల్ చేసుకోవడానికి కానీ, అప్డేట్ చేసుకోవడానికి కానీ, డిలీట్ చేయడానికి కానీ, ఆల్టర్ కానీ, ఇవన్నీ మనం వాడతాం క్వెరీ అంటే. ఇలాంటి క్వెరీస్ ఏమన్నా స్లోగా రన్ అయితే అలాంటి స్లో క్వెరీ లాగ్స్ మొత్తం ఈ స్లో క్వెరీ లాగ్ లో స్టోర్ అవుతాయి మనకి. ఇవి మనకున్న డిఫరెంట్ లాగ్స్ అన్నమాట. ఇవి మనకున్న డిఫరెంట్ లాగ్స్. గ్రేట్.
రైట్. దీని తర్వాత మెయింటెనెన్స్. మనకి ఏమైనా మైనర్ వర్షన్ అప్గ్రేడ్స్ ఉన్నాయి అనుకోండి. మైనర్ వర్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చిన్న సినారియో చూపిస్తా. లెట్స్ సే ఏదో ఒకటి చూడండి, ఇక్కడ మీకు వర్షన్ 5.27.1 అని ఉంది. మీరు దీనికి నెక్స్ట్ వర్షన్ 5.27.2 అని ఉంది. ఇది ఇప్పుడు మైనర్ వర్షన్ చేంజ్ అంటామా, మేజర్ వర్షన్ చేంజ్ అంటామా? దీన్ని మైనర్ వర్షన్. అదే 5.27 నుంచి 5.28కి వెళ్తాం, లేకపోతే 5 నుంచి 6కి వెళ్తాం. ఇలాంటి వాటిని జనరల్ గా మేజర్ వర్షన్స్ అంటాం. సబ్ వర్షన్స్ ఎప్పుడు 5.27.1, 5.27.2, 5.27.3 ఇలా ఒక్కో వర్షన్ పెంచడానికి మీకు సబ్ వర్షన్స్ అంటాం. సబ్ వర్షన్స్ అంటాం మనం. ఓకే, ఇలా మనకి మైనర్ వర్షన్స్ ఏమన్నా ఉంటే వాటిని ఆటోమేటిక్ గా అప్గ్రేడ్ చేయాలా అనే ఆప్షన్ ఇక్కడ చూడండి, ఎనేబుల్ ఆటో మైనర్ వర్షన్ అప్గ్రేడ్. కాకపోతే మేబీ మీరు నాన్ ప్రొడక్షన్ కోసం డేటాబేస్ ని క్రియేట్ చేస్తుంటే బహుశా, అంటే నాకు తెలిసినంత ఈ ఆప్షన్ కూడా ఎనేబుల్ చేసుకోరు. బట్ ఏమైనా చేసుకోవాలి అని మనం అనుకున్నా కూడా నాన్ ప్రొడక్షన్ కోసం ఏమైనా డేటాబేసెస్ రన్ అవుతే, ఓకే, నాన్ ప్రొడక్షన్ కోసం ఏమైనా డేటాబేసెస్ రన్ అవుతే అప్పుడు మీరు ఏమన్నా మైనర్ వర్షన్ అప్గ్రేడ్ చేసుకోవచ్చేమో. కానీ జనరల్ గా అయితే ఏం చేయొచ్చు, రియల్ టైంలో ప్రాపర్ టెస్టింగ్ జరగకుండా ఈవెన్ టెస్ట్ ఎన్వైరన్మెంట్స్ లో కానీ ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్స్ లో కానీ వర్షన్స్ ని అప్గ్రేడ్ చెయ్యరు. అసలు ప్రొడక్షన్ కి అయితే ఇంపాసిబుల్. డైరెక్ట్ గా మనం ప్రాపర్ టెస్టింగ్ చేయకుండా డైరెక్ట్ గా ప్రొడక్షన్ లోకి వెళ్ళి ఈవెన్ మైనర్ వర్షన్ అయినా కూడా ఒక్కోసారి చాలా డ్రాబ్యాక్స్ ఉంటాయి దానివల్ల. కాబట్టి ప్రొడక్షన్ లో ఇంప్లిమెంట్ చేయడం అంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ ప్రిఫర్డ్ ఆప్షన్, రికమెండెడ్ కాదు. మేబీ కొన్నిసార్లు నాన్ ప్రొడక్షన్ కి అయితే ఇచ్చుకోవచ్చేమో కానీ, బట్ జనరల్ గా నా ఆప్షన్ అయితే ఐ డోంట్ అలౌ. అది మీరు చేస్తారా పవన్? ప్రొడక్షన్ లో టెస్ట్ చేయకుండా డైరెక్ట్ అప్గ్రేడ్స్, డైరెక్ట్ ప్రొడక్షన్ లో అప్డేట్స్ టెస్ట్ అండి సార్. ఆల్రెడీ అవి వెరిఫై అయిన తర్వాతే మన పోర్టల్లోకి వస్తాయి సార్, దాన్నే మేము తీసుకుంటాం. మా దాంట్లో అయితే లోయర్ ఎన్విరాన్మెంట్స్ లో చేస్తారు సార్. టెస్ట్ ఎన్వైరన్మెంట్స్, దాని తర్వాత ప్రొడక్షన్ కి మైగ్రేట్ అవుతుంది అంతేనా? రైట్, గ్రేట్. ఇది మీకు ఆప్షన్ ఓకే అనుకుంటే ఇచ్చుకోండి, లేకపోతే డిజేబుల్ చేసేసుకోండి, ఇది మీ ఇష్టం. ఇది మిస్టర్ మధుబాబు ఫేవరెట్ ఆప్షన్. ఇది డిలీషన్ ప్రొటెక్షన్. ఇది నువ్వు చెప్పేది. నేను నాన్ వెజ్ ఆప్షన్ ఏమయ్య హర్షిత్, మాకు చెప్పేవా నాన్ వెజ్ సార్? అది వెళ్దాం సార్ మనం రోజు. ఇవాళ చెప్పి ఇవాళ రెడీ ఉన్నాం మేము సార్. నేను లేను సార్, విజయవాడ హైవేలో ఉన్నాం సార్. విజయవాడ ఎవరంటే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయి, మేము వెళ్తాం సార్. ఎందుకు సార్? 7th వెళ్దాం సార్ మళ్ళీ. మెయింటెనెన్స్ విండో ఏంటి? అదే మెయింటెనెన్స్ విండో అంటే ఇప్పుడు ఇంతకుముందు బ్యాకప్ చెప్పలేదా నేను? బ్యాకప్ తీసుకోవాలి అన్నప్పుడు ఏ టైంలో తీసుకోవాలి అని చెప్పాను కదా, అలానే వర్షన్ అప్గ్రేడ్ కూడా ఏ టైంలో చేయాలి అని. ఆ యాక్టివిటీ ఎన్ని గంటలకు పర్ఫామ్ చేయాలి నేను సేమ్. ఓకే, డిలీషన్ ప్రొటెక్షన్ అంటే యాక్సిడెంటల్ గా ఎవరైనా డేటాబేస్ ని టెర్మినేట్ చేస్తే మళ్ళీ దాన్ని రికవరీ చేయాలంటే చాలా కష్టం. మీ దగ్గర బ్యాకప్ లేకపోతే చాలా కష్టం, అవునా? ఇలా యాక్సిడెంటల్ గా డేటాబేస్ డిలీట్ అవ్వకుండా మీకు ఇది ఎనేబుల్ చేసుకున్నారనుకోండి, మిమ్మల్ని 1,00,000 క్వశ్చన్లు అడిగి, డూ యూ వాంట్ టు రియల్లీ డిలీట్ ఇట్, డూ యూ వాంట్ టు టేక్ బ్యాకప్ బిఫోర్ డిలీటింగ్ ఇట్, వేర్ డూ యూ వాంట్ టు స్టోర్ యువర్ బ్యాకప్ బిఫోర్ డిలీటింగ్ ఇట్, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అడిగి ఇన్ని కన్ఫర్మేషన్ చేసే లోపల మనం రియలైజ్ అవుతాం, ఓకే బై మిస్టేక్ చేస్తున్నాము అని. అంటే డైరెక్ట్ డిలీట్ అవ్వదు. ఇది కనుక ఆప్షన్ ఎనేబుల్ చేసుకోలేదు అనుకోండి, మీరు ఆర్డిఎస్ దగ్గర వెళ్ళి పొరపాటు డిలీట్ అని కొట్టారంటే ఇట్ స్టార్ట్ డిలీటింగ్, అంతేగా. ఇంకా మీకు దాన్ని ఆపే ఛాన్స్ ఉండదు. ఇక జస్ట్ ప్రొడక్షన్ లో సేఫ్ గార్డ్ చేసుకోవడానికి వాడతాం ఇది, అంతే. అది వాస్తవంగా దీనికి బ్యాకప్ సంబంధం లేదు.
కాకపోతే ఈ ఆప్షన్ కనుక మీరు సెలెక్ట్ చేస్తే లేదు, ఈ ఆప్షన్ కనుక సెలెక్ట్ చేస్తే మిమ్మల్ని ప్రాపర్గా డిలీట్ చేసే ముందు బ్యాకప్ తీసుకోమని, బ్యాకప్ స్టోర్ చేయమని ఇలాంటి ప్రికాషనరీ ఆప్షన్స్ అన్ని ఇచ్చి మీ దగ్గర ఇన్పుట్ తీసుకొని ఆ యాక్టివిటీ పర్ఫామ్ చేసి అప్పుడు డిలీట్ అవుతుంది. అదే మధు? ఓకే, ఇప్పుడు నుంచి ఏం చేయాలి? నువ్వు సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ చదువు. ముందు చదవాల్సిందేనా? ఓకే, ఇది ఎస్టిమేటెడ్ కాస్ట్ నో ప్రాబ్లం బికాస్ యు ఆర్ అండర్ ఫ్రీ టైర్ యాక్సెస్, దిర్ ఇస్ నో ప్రాబ్లం. మనం అన్ని అసలు సెలెక్ట్ చేసుకునే ఫ్రీ టైర్ సెలెక్ట్ చేసిన కాబట్టి కాస్ట్ ఏం చూపించట్లేదు. అదే మీరు ప్రొడక్షన్ గ్రేడ్ కోసం లేదా డెవ్ టెస్ట్ కోసం చేసుకున్నారనుకో కంపల్సరీగా మీరు క్రియేట్ చేస్తే ఎంత ఛార్జెస్ పడితే మీకు ఎస్టిమేషన్ చూపిస్తుంది. కానీ ఇక్కడ ఓకే, మీరు ఫ్రీ స్టైల్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆల్రైట్, టెల్ మీ మిస్టర్. ఏం లేదు, ఓకే. క్రియేట్ డేటాబేస్ అంట ఈ ఆప్షన్స్ అన్ని ఇచ్చేసి. సార్ స్నాప్ షాట్ బ్యాకప్ అంటే ఏంటో నాకు తెలుసు. స్నాప్ షాట్ అంటేనే బ్యాకప్, అది వస్తుంది నెక్స్ట్ క్లాస్ వస్తుంది. ఇప్పుడు ఉందిగా ఆర్డిఎస్ టెక్నాలజీలో బ్యాకప్స్ నే స్నాప్ షాట్స్ అంటాం, బ్యాకప్ అని పిలవం అసలు. క్లౌడ్ కాకుండా ఫిజికల్ గా అయినా స్నాప్ షాట్ ఉంటుంది. చెప్పగా మధు, గొనగ మాకు. What about the subject? నేను స్నాప్చాట్ కి స్నాప్షాట్ ఒకటి అన్నాడా? చదువు అని కన్ఫ్యూజ్ అన్నమాట. ఓకేనా? క్రియేట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఇక స్టేటస్ ఇక్కడ చూసుకోవచ్చు, క్రియేటింగ్ అని. అది యాక్టివ్ లోకి అవైలబుల్ ఆర్ యాక్టివ్ అని రావాలి.
creating అవైలబుల్లోకి వచ్చేసింది. అంటే ఇప్పుడు మనం డేటాబేస్కి ఇప్పుడు వేరే ఏదైనా సర్వర్ నుంచి కానీ మీ జావా అప్లికేషన్ నుంచి కానీ ఈ డేటాబేస్ కనెక్ట్ అవ్వాలి అంటే వేరే సర్వర్లో, ఇప్పుడు ఇది MySQL డేటాబేస్ అవునా, వేరే సర్వర్ నుంచి కనెక్ట్ అవ్వాలంటే ఆ సర్వర్లో MySQL క్లయింట్ ఇన్స్టాల్ అయి ఉండాలి. MySQL క్లయింట్ అంటే ఏం లేదు, మన M ఇన్స్టాల్ అని MySQL - సర్వర్ అంటున్నాం కదా, అలానే MySQL - క్లయింట్ సర్వర్ అయినా పనిచేస్తుంది. అంటే ఆటోమేటిక్గా అది కనెక్ట్ అయిపోయి అది కనెక్ట్ అయ్యి క్లయింట్ ఉంటే దానికి మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి. దాని తర్వాత ఈ RDS ఇన్స్టెన్స్ ఎక్కడ రన్ అవుతుందో దాని URL ఇవ్వాలి. చూడండి ఇక్కడ RDS ఎండ్ పాయింట్ ఇవ్వాలి. RDS ఇది విచ్ ఈజ్ ఈక్వల్ టు IP అడ్రస్ ఆర్ హోస్ట్ నేమ్. IP అడ్రస్ కానీ హోస్ట్ నేమ్ కానీ ఉంటుంది కదా, దానికి రిలేటెడ్. రైట్, మీరు ప్రాపర్గా అంతా కనెక్ట్ చేస్తే మీరు వేరే లైనక్స్ సర్వర్ నుంచి అయినా విండోస్ సర్వర్ నుంచి అయినా ఈ డేటాబేస్కి కనెక్ట్ అవ్వచ్చు. ఈ డేటాబేస్కి ఎలా కనెక్ట్ అవుతాం అనేది ఇప్పుడు చూస్తే, ఒకసారి ఈ లైనక్స్ సర్వర్లోకి లాగిన్ అయ్యి చూడండి. ఈ లైనక్స్ సర్వర్లో మనకి
MySQL క్లయింట్ ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక సర్వర్ తీసుకున్నాం అనుకోండి, మనం ఎనీథింగ్ ఇప్పుడు ఇక్కడ దీంట్లోంచి తీసుకున్నాం. నేను మన దీంట్లో సోనార్లో MySQL లేదు, ఎందుకు మీ సర్వరే తీసుకున్నాం. సపోజ్ ఇది ఉందనుకోండి, ఊరికి సర్వర్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా, సర్వర్ స్టార్ట్ చేసి దీంట్లో MySQL ఇన్స్టాల్ చేద్దాం. దీని నుంచి మనం ఇప్పుడు క్రియేట్ చేసిన RDS కనెక్ట్ అవుదాం. సోనార్ లో ఉంటది కదా సార్ MySQL? ఉంటది, అది వేరే బ్యాచ్గా మళ్ళీ మీరు ఎప్పుడు క్రియేట్ చేశారంటారేమో. మళ్ళీ ఇన్స్టాల్ చేద్దామని చూపిస్తున్నా. మళ్ళీ మధు రేపు వచ్చి డేటాబేస్ కనెక్ట్ అవ్వలేదు సార్, మీరు ఇన్స్టలేషన్ చూపించలేదు అంటాడు. ఓకే, ఇలా లాగిన్ అయ్యి C2 ఐఫోన్ యూజర్ అని చెప్పి దీంట్లోకి లాగిన్ అవుతాం. చూడండి, ఇప్పుడు m ఇన్స్టాల్ MySQL సర్వర్ అయినా చేయొచ్చు, MySQL క్లయింట్ అయినా చేయొచ్చు, ఏదైనా ఓకే, నో ప్రాబ్లం. ఎంతమంది రెడీ చేసే వాళ్ళకి? 9:30 బ్యాచ్ చెప్పాను నేను, చెల్లెల బ్యాచ్. సడన్ గా చెప్పండి. రెడీ నెట్ కదా మనం అనుకుంది, రెడీ కూడా ఎన్రోల్ ఏం చేస్తారు వాళ్ళు. సరే, ఇప్పుడు చూడండి ఎలా అంటే సింపుల్ కమాండ్ వచ్చేసి MySQL అంటాం. MySQL కమాండ్ ఇచ్చేసి మీ RDS ఎక్కడ ఏ హోస్ట్ మీద రన్ అవుతుందో ఆ హోస్ట్ ఇవ్వాలి. ఇక్కడ -h అని. ఇప్పుడు మీకు గుర్తుందా RDS ఎండ్ పాయింట్ చూపించా, గుర్తుందా మీకు? ఇదే హోస్ట్ నేమ్ అని చెప్పా, ఇదే IP అడ్రస్ లాగా హోస్ట్ నేమ్ అని చెప్పాను కదా, ఆ URL కాపీ చేసుకోవాలి. అంటే RDS ఎండ్ పాయింట్. తర్వాత -u అని యూజర్ నేమ్ ఏమి ఇచ్చాం, బ్యాచ్ 930db అని ఇచ్చినట్టున్నాం కదా. 730db సార్. ఓకే ఓకే ఓకే, దండయాత్ర. ఓకే, ఇప్పుడు MySQL కమాండ్ -h అంటే మీ RDS ఎక్కడ రన్ అవుతుంది, -u అంటే దానికి ఏ యూజర్ తో కనెక్ట్ అవ్వాలి, తర్వాత -p అని ఇచ్చి ఇక్కడ డైరెక్ట్ పాస్వర్డ్ ఇవ్వకండి, -p అని. ఎందుకంటే ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చాం అనుకో పక్కన కూర్చుంటే చూడొచ్చు కదా, సెక్యూరిటీ కన్సర్న్. అందుకని -p అని ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ పాస్వర్డ్ అడుగుద్ది, మీరు టైప్ చేస్తే ఇక్కడ కనిపించదు, హిడెన్ లాగా తీసుకుంటది. ATSH 730db పాస్వర్డ్ ఇలా టైప్ చేయండి, అది హిడెన్ లాగా తీసుకుంటది అనమాట. ఫర్ సెక్యూరిటీ రీజన్స్ ఇలా ఇవ్వాలి. ఏదైనా ఎందుకు ఇస్తాను, RDS క్రియేట్ చేసేప్పుడు ఏదైనా పాస్వర్డ్ ఇవ్వాలి, అదే ఇవ్వాలి.
RDS మనం క్రియేట్ చేసుకున్నప్పుడు ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలో ఇచ్చామో అదే ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చేస్తే చూడండి ఇక్కడ మీకు MySQL ప్రాంప్ట్ వచ్చింది కదా. ఇలా MySQL ప్రాంప్ట్ వచ్చిందంటే మీ డేటాబేస్ కరెక్ట్ గా వర్క్ అయినట్లు, మీరు కనెక్ట్ అవుతున్నట్టు. అయితే జనరల్ గా డేటాబేస్ ఆపరేషన్స్ టీమ్ కానీ డేటాబేస్ అడ్మిన్స్ కానీ వాళ్ళు డేటాబేస్ ఏదైనా యాక్టివిటీ పర్ఫామ్ చేయాలంటే ఇలా మాన్యువల్ గా కనెక్ట్ అవుతారు. లేదు మాన్యువల్ గా కాకుండా అసలు జావా అప్లికేషన్స్ ఎలా కనెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్ లోకి వెళ్ళారు, ఒక ఆర్డర్ ప్లేస్ చేశారు. ఆర్డర్ డీటెయిల్స్ డేటాబేస్ లో స్టోర్ అవ్వాలి. డేటాబేస్ లో స్టోర్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జావా అప్లికేషన్ డేటాబేస్ తో కమ్యూనికేట్ అవ్వాలా వద్దా? అవ్వాలిగా. అసలు మీ అప్లికేషన్ జావా అప్లికేషన్ డేటాబేస్ తో ఎలా కమ్యూనికేట్ అవుతుంది అంటే అకార్డింగ్ టు టెక్నాలజీ. ఇప్పుడు జావా తీసుకున్నాం అనుకోండి, జావాలో స్ప్రింగ్ కోడింగ్ తీసుకున్నాం అనుకో, స్ప్రింగ్ లో మీకు అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ అనే ఒక ప్రాపర్టీ ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్లో మనం ఈ డేటాబేస్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఎప్పుడు అది మోనోలిథిక్ అప్లికేషన్ అయితే. అదే క్యూబర్నెటిస్ అయితే ఎక్కడ ఇస్తారు చెప్పండి. మీరు క్యూబర్నెటిస్ యూజ్ చేస్తున్నారనుకో, ఈ డేటాబేస్ ఎండ్ పాయింట్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఎక్కడ ఇస్తారు? డేటాబేస్ ఎండ్ పాయింట్ ఏమో కాన్ఫిగ్ మ్యాప్స్ లో ఇస్తా, డేటాబేస్ యూజర్ కూడా కాన్ఫిగ్ మ్యాప్స్ లో ఇస్తా, పాస్వర్డ్ మాత్రం సీక్రెట్స్ లో ఇస్తా. కాన్ఫిగ్ మ్యాప్స్ ఏం చెప్పాను మీకు? ఎన్వైరన్మెంట్ స్పెసిఫిక్ డీటెయిల్స్ ఇస్తామని చెప్పాను. ఎన్వైరన్మెంట్ స్పెసిఫిక్ అంటే ఇవే డేటాబేస్ డీటెయిల్స్ లాంటివి ఎన్వైరన్మెంట్ డీటెయిల్స్. ఓకే, ఇప్పుడు నేను జావా కోడింగ్ ఎగ్జాంపుల్ మన వి ప్రొఫైల్ అప్లికేషన్ తీసుకున్నాం అనుకోండి. ఎగ్జాంపుల్ చూడండి, వి ప్రొఫైల్ గిట్ ఇన్స్టాల్ చేస్తాను చూడండి. వి ప్రొఫైల్ కోడ్ క్లోజ్ చేసుకున్నాం. చూపిస్తా కోడ్ లో మీకు ఎలా అప్డేట్ చేయాలని. ఓకే, ఇప్పుడు చూడండి, git clone https://github.com/vprofile-v1.git. ఓకే, ఇలా క్లోన్ చేసేస్తే మీ కోడ్ లో చూడండి, మీ కోడ్ ఇక్కడ ఉంది, SRC సోర్స్ కోడ్ ఉంది కదా. మీ సోర్స్ కోడ్ లో మెయిన్ లో జావాలో రిసోర్సెస్ మెయిన్ లో పాత్ చూపిస్తారు చూడండి. మీ సోర్స్ కోడ్ లో SRC మెయిన్ జావా, దాంట్లో కామ్ ఇక్కడ మీకు రిసోర్సెస్. ఓకే, నో ఒక నిమిషం రాసుకోమాకండి. ఓకే, జావా ఇక్కడ చూడండి, ఈ పాత్ లో మీకు ఈ ప్రాజెక్ట్ లో వి ప్రొఫైల్ -v1 లో సోర్స్ కోడ్ డైరెక్టరీ ఉంది, దాంట్లో మెయిన్ ఉంది. ఈ మెయిన్ లోపల ఏం డైరెక్టరీ ఉంది మీకు? రిసోర్సెస్ అనే డైరెక్టరీ ఉంది. సిడి రిసోర్సెస్. ఈ రిసోర్సెస్ లో మీకు బై డిఫాల్ట్ ఒక ప్రాపర్టీస్ ఫైల్ ఉంటుంది. ఏ ఫైల్ ఇది? అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్. విఐ అని అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ అని ఉంటే ఇక్కడ ఇవ్వాలి మీరు. చూడండి, డేటాబేస్ యూజర్ నేమ్ ఏముంది? డేటాబేస్ యూజర్ నేమ్ పాస్వర్డ్. డేటాబేస్ పాస్వర్డ్ ఏముంది? బ్యాచ్ 730 DB. తర్వాత డేటాబేస్ యూజర్ నేమ్ ఇవ్వాలి, బ్యాచ్ 730 DB. ఇక్కడ ఏం చూపిస్తుంది మీకు? డేటాబేస్ లోకల్ హోస్ట్ లో రన్ అవుతుంది అని చూపిస్తుంది. వాస్తవంగా డేటాబేస్ సేమ్ సర్వర్ లో రన్ అవుతుందా? అవ్వట్లేదుగా. ఎక్కడ రన్ అవుతుంది? RDS లో రన్ అవుతుంది, అవునా? ఇప్పుడు మీరు అందుకని ఈ లోకల్ హోస్ట్ అనేది ఎత్తేసి మీ RDS లో ఉన్న ఎండ్ పాయింట్ కాపీ చేయండి. ఆ లోకల్ హోస్ట్ అనేది ఎత్తేసి ఆ లోకల్ ప్లేస్ లో RDS ఎండ్ పాయింట్ కాపీ చేస్తాం. దట్స్ ఇట్, అంతే, కనెక్ట్ అయిపోతుంది. ఇది అవగానే మీకు డేటాబేస్ కి కనెక్ట్ అవుతుంది. ఇలా జావా అప్లికేషన్స్ వచ్చేసి డేటాబేస్ తో కమ్యూనికేట్ అవుతాయి అన్నమాట, గుర్తుంచుకోండి.
ఇలా జావా అప్లికేషన్స్ వచ్చేసి మీ డేటాబేస్ తో కమ్యూనికేట్. ఇలా డేటాబేస్ ప్రాపర్ గా సెటప్ అయితే మనం ఆ డేటాబేస్ కి మాన్యువల్ గా అయినా కనెక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇలా జావా అప్లికేషన్స్ అయినా డేటాబేస్ తో కమ్యూనికేట్ అవ్వచ్చు. ఇది కనెక్టివిటీ ఆప్షన్. సో ఇంకా మీకు ఆర్డిఎస్ ఇంకో క్లాస్ కూడా పడుతుంది. దాంట్లో స్నాప్ షాట్స్ అని, బ్యాకప్ స్ట్రాటజీస్ అని, మల్టీ ఏజీ సెటప్, హై అవైలబుల్ డేటాబేసెస్ అని ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అవి మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకే.